అప్పుల కుప్పలు, వడ్డీల తిప్పలు, ఆర్థిక సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గేదే లేదంటోంది తెలంగాణ సర్కార్. వాస్తవాలకు అద్దం పడుతూనే హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి టీం బడ్జెట్ కసరత్తు ముమ్మరం చేసింది. మరి ప్రజా ఆకాంక్షలకు తగ్గట్టుగా ఈ మేనిఫెస్టో బడ్జెట్ ఉండబోతోంది. బడ్జెట్ తయారీ అంటే అంకెల గారడి కాదు, తెలంగాణ ప్రభుత్వం ముందున్న అసలైన అగ్ని పరీక్ష. ఒకవైపు కొండలా పేరుకుపోయిన అప్పులు, మరోవైపు చుక్కలు చూపిస్తున్న వడ్డీ చెల్లింపులు. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా బడ్జెట్ దిశను ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరగా కేంద్ర కేటాయింపులపై స్పష్టత రావడంతో పూర్తిస్థాయి కసరత్తు ముమ్మరమైంది. ఈసారి బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలుపైనే మేజర్ ఫోకస్ పెట్టబోతోంది సర్కార్. ముఖ్యంగా పింఛన్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలకు నిధుల కొరత రాకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. రైతులకు బోనస్ వంటి కీలక హామీలకు పెద్దపీట వేస్తూనే పెండింగ్ లో ఉన్న భారీ సాగునీటి ప్రాజెక్టులకు జీవం పోయాలని నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాలతో పాటు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల పూర్తి కోసం భారీగా నిధులు గుమ్మరించనుంది. అటు అడ్మినిస్ట్రేషన్, ఇటు అగ్రికల్చర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా కేటాయింపులు ఉండబోతున్నాయి. మరోవైపు ఆసరా పింఛన్ల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా మరో 500 రూపాయలు పెంచి 2500 రూపాయలు చేయాలన్న యోచనలో ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై వేల కోట్ల అదనపు భారం పడనున్నా పేదల సంక్షేమం కోసం వెనకాడకూడదని డిసైడ్ అయింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు గత బడ్జెట్లో 12,571 కోట్లు కేటాయించారు. ఈసారి 30% అదనపు నిధులు కేటాయించేలా ప్లాన్ చేస్తోంది. ఖర్చుకు తగ్గట్టుగానే ఆదాయ మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల ద్వారా సొంత ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే ₹1 కూడా వదులుకోకూడదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. గతేడాది ఆదాయ అంచనాలు 90% వరకు రీచ్ కావడంతో ఈసారి బడ్జెట్ పరిమాణం 3.20 లక్షల కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాఖల వారీగా నిర్వహించే సమీక్షలతో బడ్జెట్ కు తుది రూపు రానుంది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ వైపు అడుగులు వేస్తోంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడిలా కాకుండా ఆర్థిక స్థితికి అద్దం పట్టేలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి వచ్చే బడ్జెట్లో ప్రజల ఆశలకు ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.